సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హరిత, కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు. అసలు నువ్వు ఏమి అని అనకముందే ఏడుపు స్టార్ట్ చేస్తారు. ఎవరైనా చూస్తే ఇదేదో వాయించుకుంది బాగా అనుకుంటారు, బాగా అయితే ఏం చేస్తారు అంటే ఆ సెన్సిటివ్ మనస్తత్వం వాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తుంది. సో ఇది పెళ్ళైన తర్వాత చాలా కష్టం అవుతుంది, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రాబ్లమే. సో సెన్సిటివ్ మనస్తత్వం నుండి ఎలా బయటపడాలి అంటాం? మనకి తపస్సు చేసేవాళ్ళు గుర్తుందా? అవును, మనకి చాలాసార్లు చూపిస్తారు. కృష్ణుడైనా, రాముడైనా, విఘ్నేశ్వరుడైనా వాళ్ళు వెళ్ళారు వేద పాఠశాలలో, ఎక్కడో గురువు దగ్గర నేర్చుకున్నారు, తిరిగి వచ్చారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? సంబంధం చాలా ఉంది అందుకు అడుగుతున్నాను. వాళ్ళు కూర్చొని చోట తపస్సు చేసేవాళ్ళు కదా. ఆ తపస్సు చేసేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? చాంటింగ్ ఓం నమ శివాయ, నువ్వు ఓం నమ శివ ఓం నమ శివ అని ఎన్నో సంవత్సరాల నుంచి చేశాడు కాబట్టి శివుడే ప్రత్యక్షమే నీకు ఇచ్చాడు వరాలు అని. ఎందుకు ఇవన్నీ వచ్చాయంటావు అంటే, వాట్ యువర్ చాంటింగ్. ఓకే, నువ్వు రోజు నువ్వు ఏం చెప్పుకుంటున్నావు అన్నది వెరీ ఇంపార్టెంట్. ఏం తలుచుకుంటామో అదే మనకి గిఫ్ట్ వచ్చేస్తుంది అని చెప్పడానికి ఇలాంటివి చూపించారు. అన్ఫార్చునేట్లీ చాలా మంది ఆడవాళ్ళు ఐఎమ్ సెన్సిటివ్, ఐఎమ్ సెన్సిటివ్, ఐఎమ్ సెన్సిటివ్, ఐఎమ్ సెన్సిటివ్. అయ్యయ్యో రామచంద్ర, ఎఫర్మేషన్స్ క్లాస్లో మేము విన్నాక తెలిసింది నాకు నేను ఎంత భయంకరమైన పనిష్మెంట్ వేసుకున్నానా చిన్నప్పటి నుంచి. సరే లేబుల్ ఇస్తే ఇచ్చారు చుట్టుపక్కల వాళ్ళు, ఈ అమ్మాయి సెన్సిటివ్ అని. నేను ఆ పర్సనాలిటీనే తయారు చేసుకున్నాగా పదే పదే నాకు నేను 100 సార్లు చెప్పుకుని. దాన్ని ఆపోజిట్ చేయండి. స్టార్ట్ డూయింగ్ ఆపోజిట్ టుడే. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఇన్సెన్సిటివ్, ఐఎమ్ ద ఆపోజిట్, ఐఎమ్ కన్సిస్టెంట్, ఐఎమ్ కరేజియస్. ఇవి చెప్పుకోవచ్చు కదా. అవును, మనం ఏ చాంటింగ్ చేస్తే ఆ పర్సనాలిటీ అయ్యి అదే మనకు తపస్సు అయిపోయిన తర్వాత గిఫ్ట్ వస్తున్నప్పుడు సెన్సిటివ్ 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 అని నేను ఎందుకు ఆ పర్సనాలిటీ అయిపోవాలి? జస్ట్ బికాస్ సంబడి సెడ్ అరౌండ్, డోంట్ టేక్ ఇట్. నేను ఒకరోజు చెప్పాను గుర్తుందా, ఒక అమ్మాయి ఫోన్లో పదే వాళ్ళ బాస్కి నేను సెన్సిటివ్ సార్, ఈ విషయంలో నేను సెన్సిటివ్, నేను చెప్పాను ఆ పర్టికులర్ విషయంలో మాత్రం నాకు బాధ పెట్టొద్దు అని అంటే మీరు అక్కడే కొట్టారు. వై ఆర్ యూ టెల్లింగ్ అదర్స్ దట్ యువర్ సెన్సిటివ్? అది కదా మనం ఎందుకు చెప్తున్నాం పక్కన నేను సెన్సిటివ్ మనిషిని అని? అయ్యో పెళ్లి చూపుల్లో కూడా అది ఏ రేంజ్లో అయిపోయిందంటే ఈ మధ్య వాడకం ఈ వర్డ్. పెళ్లి చూపుల్లో ఒకరినొకరు నేను చాలా సెన్సిటివ్ అండి అంటుంది ఆడపిల్ల. ఆ హస్బెండ్ కూడా పర్సనాలిటీ అదే ప్రింట్ చేసుకుంటాడు. లైఫ్ లాంగ్ ఆయన ఎక్కడికి వెళ్ళినా మా వైఫ్ చాలా సెన్సిటివ్ అండి అని మళ్ళీ అదే పరిచయం చేస్తాడు. పేరెంట్స్ కూడా అలా చెప్తారు, మా అమ్మాయి చాలా సెన్సిటివ్ అండి. నేను ఆ బలయ్యాను, నేను ఆ లిస్ట్ లోనే. అవునా? ఈ అమ్మాయి అండి మా అమ్మాయి రెండో అమ్మాయి బాగా చదువుతుంది, బట్ ఈ అమ్మాయి సెన్సిటివ్ అండి. విననీకి ఇరిటేషన్ వస్తుంది. సెన్సిటివ్ అన్న వర్డ్ మనం ఎందుకు యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయాలి? వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు నో. మనం ముందు అక్కడ నేర్చుకుందాం. సెన్సిటివ్ ఎప్పుడు యూస్ చేయాలంటే వెన్ దే ఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు సంబడి. సెన్సిటివ్ పీపుల్ మాత్రమే ఎవరన్నా చనిపోతున్నారంటే బాధపడతారు. రైట్. సెన్సిటివ్ పీపుల్ మాత్రమే మనం ఏం చేద్దాం వాళ్ళకి హెల్ప్ అని ఆలోచిస్తారు. సూపర్. సెన్సిటివ్ పీపుల్ మాత్రమే రోడ్డు పైన ఎవడన్నా పడిపోతే నాకు సంబంధం లేదని పోరు, ఆగి వాళ్ళ పని ఎంతున్నా స్టాండ్ పక్కనేసి వాళ్ళని ఎత్తుదామని ట్రై చేస్తారు. ప్రౌడ్గా ఫీల్ అవ్వాలా, ఇప్పుడు బ్యాడ్ గా ఫీల్ అవ్వాలా? అది కదా గుడ్ సెన్సిటివ్. వీఆర్ గుడ్ సెన్సిటివ్ పీపుల్ అండ్ వీఆర్ ఎమోషనల్లీ వీక్ అన్నాను, ఎమోషనల్లీ స్ట్రాంగ్. ఇది ఎమోషనల్లీ స్ట్రాంగ్ పీపుల్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. నీ సెన్సిటివ్ పక్కనోడికి హెల్ప్ అవుతుంది, విచ్ ఇస్ గుడ్. రైట్. నేను ఎమోషనల్ గా ఇలా ఉన్నాను కాబట్టి నేను సెన్సిటివ్ అని ట్యాగ్ వేసుకున్నాను కాబట్టి ఈ రోజు వెళ్ళి ఎవరు సెన్సిటివ్ అంటే యూస్ చేయ, నో ప్రాబ్లం. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ దట్ హ్యాపెన్ టు యూ. ఇప్పుడు మా తన్నయ్య మా అన్న అంటే కొట్టుకోద్దు, తల బాదుకోద్దు, అయ్యయ్యో నన్ను సెన్సిటివ్, నేను సెన్సిటివ్. ఇట్స్ గుడ్ దట్ యు ఆర్ సెన్సిటివ్. నీకు అర్థమవుతున్నాయి వాడి బాధలు. సినిమా చూసినప్పుడు నీకు ఏడుపు వస్తుందంటే నువ్వు వాడి ఫీలింగ్ లోకి వెళ్ళిపోయి మరి అయ్యో అని తలుచుకొని నేనేం చేయగలను నెక్స్ట్ ఆలోచిస్తున్నావు కాబట్టి ఇట్స్ గుడ్. అలానే ట్యాగ్ వేసుకొని బయటకు వెళ్ళి తిరగమని అనట్లేదు. వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు సెన్సిటివ్ అని ట్రైనింగ్ ఇద్దామా నలుగురికి, అది చెప్పమని లేదు. స్ట్రాంగ్ అండి, కరేజియస్ అండి. ద మోర్ యూ టెల్ యువర్ సెల్ఫ్, అదే మనం ట్రైనింగ్ చేస్తున్నాం. వేరే వాళ్ళు కూడా నన్ను ట్యాగ్ ఇవ్వండి అని. మన చుట్టుపక్కల 3 రకాల మనుషులు ఉంటారు రాధా. ఇన్స్పైరింగ్ పీపుల్, ఎక్స్పైరింగ్ పీపుల్ అండ్ న్యూట్రల్ పీపుల్. ఇన్స్పైరింగ్ పీపుల్ ఏంటి అంటే మనల్ని పైకెత్తనికి ట్రై చేస్తారు. వాళ్ళలాగా మనం కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలాగా నేను కూడా తయారవ్వాలి అని మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళు ఇన్స్పైరింగ్ పీపుల్. మన చుట్టుపక్కల అందరూ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరిలో చెప్తున్నా. రెండో కేటగిరీ ఎక్స్పైరింగ్ పీపుల్. నువ్వు ఎంత పైకన్నా ఎదుగు, బట్ దిస్ ఈజ్ అ సెన్సిటివ్ గర్లా, ఈ అమ్మాయికి ఎందుకు ఈ అవసరం ఏముంది, ఈమె ఏడుస్తా ఉంటది, ఈమెంటి బయటికి వెళ్ళి వేరే వాళ్ళని కాపాడేది. దోస్ పీపుల్ విల్ బి దేర్. మనం తీసి పడేయలేం మన లైఫ్ లో. దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
యాక్సెప్ట్ దెమ్. నవ్వుకొని లోపల నువ్వు సెన్సిటివ్ అంటావు, నా సెన్సిటివ్ డెఫినేషన్ వేరు, నీ సెన్సిటివ్ డెఫినేషన్ వేరు. యూ కెన్ స్మైల్. రైట్. కార్టిజోల్ రిలీజ్ అయినప్పుడు ఐదర్ ఫైట్ చేయి లేకపోతే పారిపో, రెండిట్లో ఏదో చూస్ చేసుకోవడమే కదా మనం చేసేది. ఆ మూమెంట్లో ఆర్గ్యూ చేయాలా, ప్రూవ్ చేయాలా నేను స్ట్రాంగ్ అని? యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ టు బీ స్ట్రాంగ్. నేను ఒక్కటే చెప్తాను, చాలా మంది నేను బయట స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకునే వాళ్ళు లోపల హాలో ఉంటారు. నేను చూసాను చాలా మంది బయట చాలా పర్సనాలిటీ స్ట్రాంగ్, అబ్బాయిలతో నేను ఫైట్ చేస్తున్నా, అబ్బాయిలానే నేను చేస్తున్నా వాళ్ళు ఇంటికి వచ్చి లోపల లోన్లీనెస్తో ఫైటింగ్ చేస్తుంటారు. బికాస్ దే ఆర్ డూయింగ్ ఆపోజిట్. ఇప్పుడు చెప్పు, ఎవరైనా సెన్సిటివ్ అంటే ఐఎమ్ సెన్సిటివ్ గల్ అండ్ ఐ నో ఇట్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ సెన్సిటివ్. అందుకే నేను చాలా మంది ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను ఈరోజు. టుడే నేను ఏడ్చిన నెక్స్ట్ మినిట్ ఎప్పుడైనా బాధ వస్తే, ఓకే నేను ఇంతమంది ఆడవాళ్ళకి ఇక్కడ ఈ ప్రాబ్లం నుంచి బయటికి నేను ఎలా తేవాలని ఆలోచిస్తాను రాదా. నా సెషన్స్కి అందుకే వస్తారు. ఏడవడం చెడ్డది కాదు, ఏడ్చినంత మాత్రాన మనుషులు సెన్సిటివ్ కాదు. ఎన్నో ప్రాబ్లమ్స్ తట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. బాధ వస్తే మనుషులు కామన్గా చేసే పని ఏడవడం. ఏ మనిషి అన్నా ఏడవచ్చు. అన్ఫార్చునేట్లీ నేను ఒకరోజు స్కూల్కి వెళ్ళినప్పుడు అబ్బాయిని పట్టుకొని అడిగాను, ఏమ్రా గాజులు తడుక్కొని కూర్చున్నావా అమ్మాయి లెక్క అన్నా. అబ్బాయిలు అందరూ షాక్ అయిపోయారు. మీలో ఎంతమంది ఇలా మిమ్మల్ని అంటున్నారమ్మా అంటే, నేను 60% ఎక్స్పెక్ట్ చేస్తే 100% చేతులు ఎత్తారు. ఈ మాట అనటం వల్ల పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చుట్టుపక్కల ఆ వర్డ్ యూస్ చేసి సెంటెన్స్ యూస్ చేస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ ఒక్క సెంటెన్స్లో అబ్బాయిల్ని స్ట్రాంగ్ అవ్వండి, ఏడవకండి అని ట్రైనింగ్ ఇస్తున్నాము. ప్యారలల్గా ఆడపిల్లలకి నువ్వు వీక్ అమ్మా, నువ్వు సెన్సిటివ్, విమెన్ యు ఆర్ సెన్సిటివ్, గర్ల్స్ యు ఆర్ సెన్సిటివ్ అని ట్రైనింగ్ చేస్తున్నాం. గాజులు వేసుకొని కూర్చున్నావురా ఆడపిల్లలక్క, మూల కూర్చున్నావురా, పీరియడ్స్ వస్తే కూడా షేమ్ చేస్తారు. కూర్చున్నావురా మూల ఆడపిల్లలక్క అంటే బాయ్స్ నేను ట్రైన్ చేస్తున్నారు. నువ్వు ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలిరా, నువ్వు ఏడవద్దురా, ఆడపిల్లలే రా. పాపం వాళ్ళు ఏమవుతున్నారు తెలుసా, 20 years 22 years వచ్చేసరికి men are going through lots of loneliness because they are conditioned to be strong outside world లో. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా, బ్రాతల్ హౌస్కి వెళ్తారు. అందరూ అనట్లేదు, బట్ జనరలీ బ్రాతల్ హౌస్కి వెళ్ళి దే వాంట్ టు బీ దెమ్సెల్వ్స్ బిఫోర్ దెమ్. రైట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తారంట. బ్రాతల్ వాళ్ళు చెప్తుంటే బాధ అయింది. ఆ బ్రాతల్ హౌస్ నుంచి వచ్చిన ఆడవాళ్ళు చెప్తున్న రీజన్స్, అమ్మ ఆడపిల్లలు వైఫ్స్ ఇంట్లో హస్బెండ్స్ని ఏడవనివ్వండి అమ్మ, పర్లేదు అప్పుడప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయండి అమ్మ ఏడిస్తే, ఎందుకంటే వాళ్ళు మా దగ్గరకు వచ్చేది సెక్స్ కోసం కాదమ్మా, ఏడవనికి వస్తున్నారు అని చెప్పారు. దిస్ ఈస్ హౌ వీఆర్ కండిషనింగ్ విత్ అవర్ వర్డ్స్. యా సెన్సిటివ్, ఇట్స్ ఓకే టు బి సెన్సిటివ్, బట్ స్టాప్ యూజింగ్ దట్ వర్డ్. రైట్. ఆపోజిట్ చెప్పండి. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ గ్రోయింగ్ బిగ్, ఐఎమ్ హెల్పింగ్ మెనీ పీపుల్, ఐఎమ్ కరేజియస్, ఐఎమ్ అన్స్టాపబుల్. ఇన్ని ఎఫర్మేషన్స్ ఉంటే ఆ ఒక్కటే ఎఫర్మేషన్ దొరికింది, ఐఎమ్ సెన్సిటివ్ 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 సెన్సిటివ్. ఏడవండి, ఏడిస్తే మనం ఏమవుతుంది తెలుసా, ఎందుకు ఏడుపు వస్తుందో చెప్పనా రాదా. వి క్రై బికాస్ మనకి ఏదో ఎమోషనల్గా ఎక్కువ హెవీగా ఉంది. వీ వాంట్ టు రిలీజ్ ఇట్ ఫ్రమ్ ద బాడీ. ఫిజికల్గా మనం బాడీ నుంచి రిలీజ్ చేయాలి. ద ఓన్లీ సొల్యూషన్ కళ్ళలోంచి వాటర్, బాడీలోంచి స్వెట్, అంతే కదా. ఎంత భారం దిగిపోతుందని ఫీల్ వస్తుంది నిజంగా. కళ్ళ కింద గ్లాండ్స్ ఉంటాయంట. ఫిజికల్ గా చెప్పాలంటే కళ్ళ కింద గ్లాండ్స్ ఉంటాయి. అవి ఇలా టచ్ చేస్తే ఏడుపుని ఆపుకోగలిగే మనకి బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది కెమికల్స్. ఇక్కడ టచ్ చేయాలంటే ఇంకెలా, ఈ కళ్ళ నుంచి నీళ్ళు వస్తేనే కదా ఈ పార్ట్ టచ్ చేస్తాం మనం, అందుకే మనం ఏడుస్తామంట. ఇట్స్ నాట్ కనెక్టెడ్ టు సెన్సిటివిటీ. అబ్బాయిలు ఏడవచ్చు, నేను క్లాస్కి వెళ్తే చెప్పేది అదే, అరే అప్పుడప్పుడు ఏడవచ్చురా, ప్లీజ్ క్రై ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ హెవీ, లేకపోతే 30 years కి హార్ట్ అటాక్ వచ్చిపోతారు. నిజం అంతే. ఏడ్చేస్తే ఇది అర్జు కూడా అమ్మాయి లాగా ఏడుస్తుండు, అమ్మాయి లాగా ఏడుస్తుండు, అమ్మాయి నాట్ వీక్, జెంట్స్ కూడా వీక్ కాదు. యు విల్ నాట్ బి వీక్ ఇఫ్ యు క్రై. ఇట్స్ ఓకే టు క్రై. అప్పుడప్పుడు నవ్వుందే, అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటే సెన్సిటివ్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయండి. యూ బికమ్ సెన్సిటివ్. సెన్సిటివ్ లేకపోతే అంబులెన్స్ లో ఎవరైనా పడిపోయినా కూడా మనం పట్టించుకోవాలి, నాకు అనవసరం లేదు. అందుకే అంటారు ప్రతి దాంట్లో గుడ్ బ్యాడ్ అనేది ఉంటుంది అనేది 100% కరెక్ట్. ఫియర్ లో కానీ సెన్సిటివ్ లో కానీ ప్రతి దాంట్లో గుడ్ బ్యాడ్ ఉంటుంది. మనం దాన్ని తీసుకొని దాన్ని మనం ఎలా చూపించాలనేది మన చేతిలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.